ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 14వ అధ్యాయం 15-16 వచనాలను చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోవుదురు. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విమోచింపబడి ఎర్ర సముద్రం వరకు వచ్చారు. ముందు ఎర్ర సముద్రము, వెనుక నుండి ఫరో సైన్యము వారిని వెంటాడుతూ ఉండగా ఎటు వెళ్ళాలో తోచని స్థితిలో ఇజ్రాయేలీలు సనుగుతూ ఉన్నారు. మోషేకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా సనుగుతూ, ఈ ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చావా, ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా అని మోషేని నిందిస్తున్న సమయంలో మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవా, ఏం చేయమంటావు? నీవు నడిపించిన త్రోవలోనే మేము నడిచాము. నువ్వు ఈ ప్రజలని ఏ మార్గం గుండా తీసుకుని రావాలనుకున్నావో ఆ మార్గం గుండానే వచ్చాం. కానీ ముందు సముద్రం ఉంది, వెనక శత్రు సైన్యం వెంబడిస్తుంది, వెంటాడుతుంది. ఏం చేయమంటావు అని మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ రాయబడలేదు, కానీ దేవుడు మోషేను గురించి పలికిన మాట ఇక్కడ చదువుకున్నాం. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకున్న ఒకే ఒక ఆధారం ప్రార్థన. ఎటు వెళ్ళాలో తోచని సమయాలలో మనం చేయాల్సింది ప్రార్థన. మరి ప్రార్థన చేస్తున్న మోషేని చూసి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఎలా ప్రార్థన చేయించున్నావు, ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు అంటున్నాడు. అంటే ప్రార్థన చేయాల్సిన అవసరత లేదా అంటే ప్రతి విశ్వాసి ప్రతి పరిస్థితుల్లో ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ కొన్ని సందర్భాలలో ప్రార్థన మాత్రమే కాదు, యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ఒక అడుగు ముందుకు వేయాల్సిన సమయంలో మనం అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చోకూడదు. ప్రార్థించడానికి ఒక సమయం ఉంటుంది, మనం కార్య ఆచరణ చేయడానికి ఒక సమయం ఉంటుంది. మనం అప్పుడప్పుడు చేస్తున్న పొరపాట్లు ఏంటంటే కార్య ఆచరణ ఆపేసి కూడా ప్రార్థనలో కొనసాగుతూ ఉంటాం. ఇది ఎలా ఉంటుందనంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు. కళ్ళ ముందు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అడుగుతూ ఉంటాం, చూసారా? ఇంకా అడగాల్సిన అవసరం లేదు, నువ్వు అడిగింది ఆల్రెడీ ఇచ్చేసాను నేను అంటాడు దేవుడు. తట్టుడి మీకు తీయబడును అంటాం. ఆల్రెడీ తలుపు తీసిన తర్వాత కూడా కొంతమంది తడుతూనే ఉంటారు. అలాంటి వారిని గురించి చెప్తున్నాడు అనమాట దేవుడు. ఆల్రెడీ తలుపు తీశాను, ఇంకెందుకు తలుపు తడుతున్నావు? వెదుకుడి మీకు దొరుకును అన్నాడు. ఆల్రెడీ కళ్ళ ముందు దేవుడు పెట్టిన తర్వాత ఇంకా వెతుకుతూ ఉంటాం. అలాంటి పరిస్థితులలో మోషే ఉన్నాడు. ఇప్పుడు మోషే, నువ్వు ఎలా మొరపెట్టుచున్నావు? ఇప్పుడు ప్రార్థించాల్సిన టైం అయిపోయింది, జవాబిచ్చిన సమయం వచ్చేసింది, దాన్ని నువ్వు స్వీకరించాలి. మరి ఏం చేయమంటావు దేవా అంటే, సాగిపోమ్మని ఇజ్రాయేలుకు చెప్పు అన్నాడు. దయచేసి గమనించండి, దేవుడు ఆగమన్నప్పుడు ఆగాలి, సాగిపోమ్మన్నప్పుడు సాగాలి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేస్తాం మనం. దేవుడు ఇక్కడ నిలిచి ఉండండి అన్నప్పుడేమో పరిగెత్తడానికి ప్రయత్నాలు చేస్తాము, ఏదో సాధించేయాలని పరిగెత్తుతూ ఉంటాము. దేవుడు ఇక్కడ వెయిట్ చేయండి అన్నప్పుడేమో పరిగెత్తుతూ ఉన్నాము. కానీ సాగిపోవుడి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, దేవా మాకేం ద్వారం కనబడట్లేదు, మార్గం కనబడట్లేదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్తాం అని అక్కడ కూర్చొని ఇంకేదో ఉపవాస ప్రార్థన అనుకుంటూ ప్రార్థనలో ఉంటాం. చూడండి, దేవుడు సాగిపోమన్నప్పుడు సాగిపోకుండా ఆగిపోవడం కూడా ఒక పాపమే. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా ఉండడం, దేవుడు ఆగమన్నప్పుడు వెళ్ళడం, ఈ రెండు పొరపాట్లే. ఇక్కడ ఇజ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, వారిని సాగిపోమ్మని చెప్పు అన్నాడు. ఎలా సాగిపోవాలనైనా ముందు ఎర్ర సముద్రం ఉంది కదా, మరి ఎటువైపు వెళ్ళాలి, డైరెక్షన్ చూపిస్తేనే కదా వెళ్ళేది అని అంటే దేవుడు డైరెక్షన్ కూడా చెప్తున్నాడు. మోషే, సముద్రం వైపు నీ కర్ర ఎత్తి చాపి సముద్రమును 2 పాయలుగా చీల్చేయి, ఆరిన నేల ఏర్పడుతుంది, దానిలో నుండి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాలి. మోషే చాలా విశ్వాసంతో వెళ్ళి ఆ పని చేశాడు. అంత సులభమైన పని కాదు ఇది. దేవుడు చెప్పింది చెప్పినట్టు వెళ్ళిపోయాడు. గతంలో ఇలాంటి అనుభవాలు ఎప్పుడు ప్రజలు చూడలేదు. మొట్టమొదటిసారి ఏం జరగబోతుందో కూడా తెలియదు. సముద్రం వైపు నీ కర్ర చాపు అన్నాడు, అంతే. ఆ తర్వాత ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది మోషేకు కూడా తెలియదు. కానీ దేవుడు చెప్పిన పని విశ్వాసంతో వెళ్ళి ఆ పని చేశాడు. వెంటనే సముద్రము 2గా చీలిపోయింది, ఆరిన నేల ఏర్పడింది.
దేవుడు మోషకు ఒక మాట చెప్తున్నాడు. ఎందుకు ఈ కార్యం నేను చేస్తున్నానంటే 17వ వచనం చూడండి. ఇదిగో నేనే ఐగుప్తు హృదయములను కఠినపరచదును, వారి వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేనే యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరని. చాలు. ఎందుకు దేవుడు ఎర్ర సముద్రం గుండా తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రమును రెండుగా చీల్చివేశాడు, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తున్నాడో దేవుడే చెప్తున్నాడు. నా మహిమ నిమిత్తము నేను ఈ కార్యం చేస్తున్నాను. ఐగుప్తీయులు నేనే యెహోవానని తెలుసుకొనున్నట్లు ఇలాగు చేయుచున్నాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, దేవుడు ప్రతి విశ్వాసిని చుట్టూ దారిగా ఎందుకు తీసుకొని వస్తాడో తెలుసా? చుట్టూ దారి అనగా సమస్యలతో కూడిన మార్గం, ఆటంకాలతో కూడిన మార్గము, ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితులు ఉండే మార్గము, మార్గమే కనబడని పరిస్థితులు, ఆ స్థితి గుండా దేవుడు ఎందుకు తీసుకెళ్తాడు అని అంటే తన మహిమ నిమిత్తం. దాని ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. నీ జీవితంలో వచ్చే సమస్య దేవునికి మహిమ తీసుకొని రావడానికే. ఆ సమస్యలో దేవుని బలమైన కార్యమును దేవుడు జరిగించి ఒకవైపు నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, మరోవైపు శత్రువుకి అది నష్టాన్ని కలుగజేయడానికి వాడతాడు. ఇప్పుడు ఈ ఎర్ర సముద్రమే ఇజ్రాయిలులు దాటడానికి తెరవబడింది, ఆ ఎర్ర సముద్రమే శత్రువుని సంహరించడానికి వాడబడింది. దేవుడు చేసే కార్యము నీ జీవితంలో అద్భుతమైతే సాతాను జీవితంలో ఒక భయంకరమైన శిక్ష, తీర్పు. దేవుడు నిన్ను ఈ చుట్టూ దారి గుండా తీసుకెళ్ళకపోతే ఈ అద్భుతమును చూసేవాడివి కాదు, ఈ అద్భుతములో శత్రువు మృతి చెందేవాడు కాదు. నిన్ను వెంటాడుతున్న వాడిని దేవుడు అక్కడితో అంతరింపజేయడానికి నీ సమస్య ఒక బలమైన కారణంగా వాడుకుంటాడు దేవుడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన జీవితంలో వచ్చే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అది నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతము, కానీ నిన్ను వెంటాడుతున్న సమస్యలకు అది సమాధి. నీ వెనుక నిన్ను నాశనాన్ని నడిపించాలనుకుంటున్న సాతాను యొక్క కుట్రకు అక్కడ ఒక ముగింపు జరగబోతుంది. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ప్రభువుని కొత్తగా విశ్వసించిన వారు రకరకాల సమస్యల గుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. వెనుక నుండి శత్రువు ఎలాగైనా వారిని వెనుకకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే మీకు ఒక శుభవార్త ఏంటంటే ఆ ప్రయత్నం ఎక్కువ కాలం సాగదు. ఇక్కడున్న వారికి ఇది అనుభవజ్ఞులకు తెలిసి ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, లాస్ట్ వీక్ చెప్పాను, కొత్తగా ప్రభువులోనికి వచ్చిన వారు కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. వారి బంధువుల నుండి, స్నేహితుల నుండి, సమాజం నుండి వెలివేయడం కానీ, చిన్నచూపు చూడడం కానీ, కించపరచడం కానీ, త్రోసివేయడం కానీ, మీకు మాకు సంబంధమే లేదు, ఇక మీకు మాకు బాంధవ్యమే లేదు అన్నట్టుగా వెలివేసే సందర్భాలు ఉంటాయి. అయితే ఎక్కువ కాలం సాగదు. మరి ఇక్కడ ఆ అనుభవం వాళ్ళు కూడా ఉండరు. ఒకప్పుడు మిమ్మల్ని మీ బంధువులు, స్నేహితులు అందరూ దోసేశారు, ఇప్పుడు మీ దగ్గరికే వచ్చారు. ఈరోజు వాళ్ళు తగ్గి మీతో సమాధాన పడ్డారు. ఈరోజు వాళ్ళలో కొంతమంది ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమస్య ఎక్కువ కాలం ఉండదు, కొంత దూరమే. ఫరో సైన్యము నిన్ను వెంటాడేది కొంత దూరమే, ఆ తరువాత ఇక వెంటాడదు. కానీ అక్కడి వరకు నువ్వు నమ్మకంగా కొనసాగాలి, అక్కడి వరకు నువ్వు సాగిపోవాలి. సాగిపోయినప్పుడు నిన్ను వెనకకి తీసుకుని వెళ్ళాలనుకున్న సమస్యలన్నీ సమాధి అవుతాయి. అది మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం. మరొక విషయం ఏంటంటే, మార్గమే లేని పరిస్థితులలో మార్గాన్ని సృష్టించగలిగిన దేవుడు అనేది గుర్తుపెట్టుకోండి. జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, ఎటు వెళ్ళాలో తోచదు, ద్వారం ఉండదు, దారి ఉండదు. ఆ సిట్యుయేషన్లో దేవుడు నీ కొరకు కొత్త ద్వారాన్ని ఏర్పాటు చేస్తాడని గుర్తించండి. సులభమైన పద్ధతిలో చెప్పాలంటే అసలు ఉద్యోగాలే లేవు, కానీ నీ కోసం దేవుడు ఒక ఉద్యోగాన్ని, కొత్త పోస్ట్ని తయారు చేసి పెడతాడు. అసలు ఆ పోస్టే లేదండి ఇప్పటి వరకు మా యొక్క డిపార్ట్మెంట్లో, కానీ నీ కోసం ఆ ప్రమోషన్ పోస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టాడు దేవుడు. ఈ అవకాశమే లేదు మాకు, కానీ మా కోసం ఒక ఇల్లు వచ్చింది, డబుల్ బెడ్రూమ్ రూమ్, అసలు మాకు అవకాశమే లేదు కానీ వచ్చింది అంటారు. కొన్నిసార్లు దేవుడు ఇది ఇంపాసిబుల్ అనుకున్న సిచ్యువేషన్లో ఆయన పాసిబుల్ అని చెప్పడానికి, నీ కంటి ముందు ఏమీ కనీసము ఒక ఛాయ కూడా కనబడని పరిస్థితుల్లో ఇలా మంచి జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది అనే ఆనవాలు కూడా లేని సమయాలలో, నిరీక్షణకు ఆధారము లేకపోయినా కూడా దేవుడు అక్కడ మార్గాన్ని చేయగలిగిన గొప్ప దేవుడు. దేవుడు ఏమైనా చేయగలను అన్న మాట
నిరూపించి చూపిస్తాడు. అది మన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటే దేవునికి ఇంకా సమీపంగా మనం చేరగలుగుతాం. ఈ చరిత్ర నామకార్థ క్రైస్తవులకు కూడా తెలియకుండా ఉండదు. ఇజ్రాయిలీలు ఎర్ర సముద్రం దాటుట అనే ఈ సందర్భము తెలియని క్రైస్తవుడు అంటూ ఉండడు. బైబిల్ చదవకపోయి ఉండవచ్చేమో. చర్చ్ కూడా క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈసీజీ అంటారంట దాన్ని. ఏమో ఈసీజీనా? ఈసీజీ రిపోర్ట్. ఈసీజీ క్రిస్టియన్స్ ఉంటారండి. ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడేకి వచ్చేటోళ్ళు. ఓకే, ఆ ఈసీజీ మనుషులకు కూడా తెలుసు ఎర్ర సముద్రమును ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు దాటించాడు, ఆరిన నేలని ఏర్పాటు చేశాడు. తెలియని క్రైస్తవుడు అంటూ లేడు. తెలియని క్రైస్తవుడే కాదు, చాలామంది అన్యులకు కూడా ఈ విషయం తెలుసు. ఎందుకు? మనం పాడుకునే ఎన్నో పాటలలో ఎర్ర సముద్రమును దాటించిన దేవుని స్తుతించదం అనే పాటలు ఎన్నో ఉన్నాయి. మీరు కీర్తన గ్రంథం చదివినా కూడా ఎన్నో సందర్భాలలో ఇజ్రాయిలీలు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించారు. కాబట్టి ఇంత అద్భుతమైన ఈ సంఘటన ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. దీని నుండి చాలా పాఠాలు దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. సరే, మొట్టమొదటిగా కొన్ని సందర్భాలలో ప్రార్థన కాదు, ఇక సాగిపోవాల్సిన సమయం ఉంటుంది. అది గుర్తించాలి. ఇంకా అక్కడే కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడే కార్యం చేస్తాను అనుకుంటే ఎదురు చూడొద్దు. నువ్వు పని చేయాల్సిన సమయం వచ్చినప్పుడు పని చేయాలి. ముందుకు సాగిపోవాల్సిన సమయంలో ఆగి అక్కడ కూర్చోకూడదు, సాగిపోవాలి. రెండవది, దేవుడు మార్గమే లేని సమయాలలో మార్గమును తయారు చేయగలడు నీకోసం. మూడవది, ఏదైతే నీ జీవితంలో సమస్య అని అనుకుంటున్నావో అక్కడ నీ విశ్వాసం బలపడినట్లు దేవుడు కార్యం చేస్తాడు. శత్రువుని సమాధి చేయడానికి అదే సమస్యని దేవుడు వాడుకుంటాడు. ఇది వద్దు అనుకుంటే ఫరో సైన్యం మరి ముంచేయాలి, స్థలం కావాలి కదా. దేవుడు ఖచ్చితంగా నీ సమస్య శత్రు సమాధికి ఉపయోగిస్తాడు. నువ్వు వద్దంటే శత్రు సమాధి ఆగిపోతుంది, శత్రు సంహరించబడుట ఆగిపోతుంది. కాబట్టి దేవుడు ఏం చేసినా మేలు కొరకు చేస్తాడు. దేవుడు నడిపించే త్రోవలో మార్గం సరళం చేయాల్సిన బాధ్యత అయిందే, నిన్ను సంరక్షించాల్సిన బాధ్యత అయిందే, నిన్ను పోషించాల్సిన బాధ్యత అయినదే. ఈ మూడు మనం చూస్తాం ఇజ్రాయెల్ చరిత్రలో. వారిని నడిపించేది ఆయన్నే. వారికి ముందుండి నాయకుడిగా, కాపరిగా ఉండి నడిపిస్తున్నాడు. త్రోవ ఏదైనా సరళం చేసుకుంటూ వెళ్ళాలి. కొండలైనా, లోయలైనా, సముద్రమైనా, నదులైనా ఆయన త్రోవ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన కాపరి, ముందు వెళ్తున్నాడు, ఆయన వెనుకనే మనం వెళ్ళేది. రెండవది, సంరక్షించే దేవుడు. ఎలా సంరక్షిస్తున్నాడంటే 19వ వచనం చూడండి. అప్పుడు ఇజ్రాయేల్ ఎదుట సమూహం ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచెను. చాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయింది, ఆరిన నేల మీద ప్రయాణం చేస్తున్నారు. ఆరిన నేల మీద ఇజ్రాయెల్ ప్రయాణం చేయడం కూడా సామాన్యమైన విషయం కాదండి. మీరు ఒక్కసారి అక్కడ ఉండి ఆలోచించండి. మీ కళ్ళ ముందు ఉన్నటువంటి పెద్ద సముద్రం రెండుగా చీలిపోయింది, మధ్యలో ఆరిన నేల ఏర్పడింది. అటువైపు ఇటువైపు పెద్ద గోడల్లాగా సముద్రం ప్రవాహం అక్కడి వరకు వస్తుంది, గోడలాగా అక్కడే నీళ్ళన్నీ అక్కడే ఆగిపోతున్నాయి. వాటిని చూసుకుంటూ మీరు మధ్యలో నడవాలి. ఎంతమంది నడుస్తారు? ఆరిన నేలనే, కానీ ఇక్కడ నుండి అక్కడి వరకు మరి ఎన్ని కిలోమీటర్లు ఉందో మనకు తెలియదు. కనుచూపు మేర తీరం ఎక్కడుందో మనకు తెలియదు. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఈ సముద్రం ఒకవేళ మునిగిపోతే, మళ్ళీ నీళ్ళు వచ్చేస్తే, 1% అనుమానం ఉన్నా ఒక్క అడుగు కూడా మీరు ముందుకు అయ్యారు. ఇన్ని లక్షల మంది సడన్గా సముద్రం రెండుగా చీలిపోవడం, మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ముంచేస్తుందో ఆ భయం ఉండదా? అంత ఈజీయేనా సముద్రం మధ్యలో నడవడం? సముద్రం మధ్యలో నుండి నడవాలంటే విశ్వాసం కావాలి. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. వీళ్ళంతా విశ్వాస వీరుల కవలిలో చేర్చబడ్డారండి. ఇజ్రాయిలీలు ఎవరెవరైతే ఎర్ర సముద్రం దాటారో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది. దాంట్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రం బడి నడిచిపోయిరి. ఎర్ర సముద్రము మీద నడిచిపోవడానికి దేన్ని బట్టి నడిచారు? అది అంటే విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కారు వీళ్ళు. ఎర్ర సముద్రమును దాటుట ఆరిన నేల అయినప్పటికీ దాటడం అంత సులభం కాదు. గుండె ధైర్యం కావాలి దానికి. నేను ఇక్కడ నుండి అక్కడ దాటే అంత వరకు ఈ సముద్రము నన్ను ముంచివేయదు, మరలా నా మీదికి పొంగి పొరలదు. దేవుడు దానికి ఎల్లలు వేసి ఆపేశాడు. అక్కడే 2 గోడలు కట్టేసి దేవుడు బ్యారేజ్ కట్టినట్టుగా అటు ఇటు పెట్టేసి ఆపేశాడు దేవుడు. ఆయన గేట్లు తీసేంత వరకు మళ్ళీ ఈ జలములు నా మీదికి రావు. ఎంతమందికి ఉంటుందండి ఆ ధైర్యం? విశ్వాసము ద్వారానే వారు వెళ్ళారు. అందుకొరకే విశ్వాస వీరుల జాబితాకి ఎక్కారు వాళ్ళందరూ.
ఈరోజు క్రైస్తవ జీవితం అంతా విశ్వాసయాత్రనే. ఐగుప్తు నుండి నువ్వు బయటికి వచ్చిన క్షణము నుండి విశ్వాసం అనే దాన్నే ఆధారం చేసుకొని ప్రయాణించాలి. మేము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము అంటాడు అపోస్తలుడైన పౌలు. ఈ కళ్ళతో చూస్తే అన్ని భయాలే కలుగజేస్తాయి. ఈ కళ్ళతో చూసుకుంటూ నడిస్తే ఎక్కడ చూసినా గుండె భయంతో వణికిపోతుంది. కానీ మేము ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాం, విశ్వాస నేత్రాలతో చూస్తున్నాం. మనుషుల కోణంలో కాదు, దేవుని కోణం నుండి చూస్తున్నాం. అందుకొరకే ధైర్యంగా ముందుకు సాగగలుగుతున్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, తన పరిచర్య ముగింపు దినములలో నా విశ్వాసము కాపాడుకొంటిని. ఎప్పటివరకు కాపాడుకోవాలి? ఐగుప్తు నుండి బయలుదేరిన రోజు నుండి కనాన్లో అడుగుపెట్టేంత వరకు నీకేం కావాలి? విశ్వాసం కావాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. సో దయచేసి విశ్వాసం బలహీనపడనివ్వకండి. ప్రయాణంలో నిన్ను ముందుకు నడిపించేది నీ లోపల ఉన్న విశ్వాసమే. అందుకొరకే సాతాను మన విశ్వాసం మీద అటాక్ చేస్తాడు. దేవుని మీద, ఆయన మాట మీద, ఆయన సామర్థ్యం మీద నీకు నమ్మకం లేకుండా చేస్తాడు. వాక్యం అంటే నీకు వాగ్దానముల విషయంలో కానీ, ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడన్న విషయంలో కానీ, ఇది నిజమా, దేవుడు అలా చేస్తాడా, నిజంగా దేవుడు అంత సమర్థుడా అన్న అనుమానాన్ని ఎప్పుడైతే నీ లోపల క్రియేట్ చేస్తాడో నీ విశ్వాసం దెబ్బతింటుంది. ఎప్పుడైతే విశ్వాసం దెబ్బతింటుందో ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు, నీ యాత్ర ఆగిపోతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఏ కారణాన్ని బట్టి, సమస్యలు కావచ్చు, బైబిల్లో ఉన్న సందేహాలు కావచ్చు, ఏ అనుమానాలు కానివ్వండి, విశ్వాసము బలహీనపడకుండా చూసుకోండి. మనని బ్రతికించేది విశ్వాసమే. దేవుని మీద ఉన్న మన విశ్వాసమే అంతం వరకు మనల్ని నడిపిస్తుంది. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఆరిన నెలలో విశ్వాసం మూలంగా నడిచారు. అయితే వారు నడుస్తున్నారు. మరి సముద్రంలో నీళ్ళన్నీ తొలగిపోయినా ఇసుక నేల ఉంటుంది. అది ఇసుకలో అంత స్పీడ్గా నడవలేము. కొంత దూరం నడిచేసరికి అలసిపోతాం. ఒక అడుగు తీసి ఒక అడుగు వేయడానికి చాలా టైం పడుతుంది. మామూలు నేల మీద 10 అడుగులు వేస్తే ఇసుకలో 2-3 అడుగులు వేయడమే కష్టం. ఇజ్రాయేల్ ప్రజలందరూ ప్రయాణం చేస్తున్నారు. చాలా స్లోగా నడుస్తూ ఉంది. ఎంత పరిగెత్తాలన్నా ప్రయాణం స్లోగానే ఉంది. వెనక నుండి శత్రువు ఏమో రథాల మీద వస్తున్నాడు. మరి ఈజీగా వీళ్ళని వెంటాడి వీరిని చేజిక్కించుకునే అవకాశం ఉంది కదా. వీళ్ళేమో కాలినడక వెళ్తున్నారు. పైగా వీరి ఆస్తి, వీరి సంపద, వీరి పిల్లలు, వారి మొత్తం వాటిని తీసుకుని వెళ్ళాలి. వారి ఎడ్ల బండ్లు తీసుకెళ్తున్నారో, ఏ బండ్లు తీసుకెళ్తున్నారో, భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నారో భారాలు. ఇంత భారముతో కొన్ని లక్షల మంది ప్రజలు ప్రయాణిస్తుంటే ఆ ప్రయాణం చాలా స్లోగా నడుస్తుంటుంది. వెనుక నుండి శత్రువు ఏమో రథాల మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈజీగా క్యాచ్ చేయొచ్చు వీళ్ళని. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ముందు నడుస్తున్న దేవుడు వెనుకకు వెళ్ళిపోయాడు. వెనుకకు వెళ్ళిపోయి ఆయన అగ్నిస్తంభంలాగా వెనుక నిలబడ్డాడు. మీరు కంటిన్యూ చేయండి అని. ఇది రాత్రి జరుగుతున్న ప్రయాణం. ఇది చీకటి పడిపోయింది. చీకటిలో సముద్రంలో ప్రయాణం. చీకటిలో సముద్రంలో రోడ్డు ఎలా కనబడుతుంది వీరికి అంటే, ఆయన అగ్నిస్తంభముగా ఉండి ఇజ్రాయేల్ ప్రజలందరికీ వెనక నుండి ఫోకస్ లైట్ పెట్టినట్టు అన్నమాట. మీరు నడవండి అని ఫోకస్ లైట్ అటువైపు ఉంది. వెనక వైపు ఐగుప్తీయులకు అందరికీ చీకటిగా ఉందట. అది మేఘము గనుక వెనుకున్న వారికేమో చీకటిని కలుగజేస్తుంది, ముందున్న వారికేమో వెలుగు. మన దేవుడు ముందుండి నడిపించే దేవుడు మాత్రమే కాదు, ఆయన వెనుకుండి సహాయం చేసే దేవుడు కూడా. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయేల్ దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. యెహోవా ఎక్కడ నడుస్తాడు? మీ ముందర నడుచును. ఎక్కడుండి కావలి కాస్తాడు? మీరు గొర్రెలు కాసే వాళ్ళని చూసినట్లయితే గొర్రెలకు ముందుగా నడిచే కాపరి ఒక ఆయన ఉంటాడు. గొర్రెలకు వెనుక కూడా ఒకరుండి నడిపిస్తూ ఉంటారు. ముందున్న ఆయన పనేంటి, వెనుకున్న ఆయన పనేంటి? ముందున్న ఆయన మార్గం చూపించుకుంటూ వెళ్తుంటాడు. ఆయన ఎటు వెళ్తే గొర్రెలన్నీ ఆ మార్గం కూడా వెళ్తాయి. వెనుకున్న ఆయన పనేంటి? వెనుక నుండి ఏ శత్రువు, ఏ క్రూరముఖం రాకుండా చూసుకుంటాడు. రెండవది, అప్పుడప్పుడు ఈ గొర్రెలు ఏం చేస్తాయి? ముందు కాపర్ని ఫాలో కాకుండా అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయి. ఇట్లా చెదిరిపోయిన గొర్రెలు మళ్ళీ లైన్లో పెట్టడానికి వెనుకున్న కాపరి పనిచేస్తాడు. అయితే మనకు 10 మంది కాపర్లు అక్కర్లేదు, మన ప్రధాన కాపరి ఒక్కడు చాలు అన్ని పనులు చేసుకోవడానికి. మనకు ముందుండి నడిపించేది ఆయనే, మన వెనుకుండి కాపాడేది ఆయనే. మనకు 4 దేవుళ్ళు 10 మంది దేవుళ్ళు అక్కర్లేదు,
కోటాను కోట్ల దేవుళ్ళు అసలే అవసరం లేదు, ఒక్కడు చాలు. సర్వశక్తి గల దేవుడు ఒక్కడు చాలు. హల్లెలూయా. మొన్న ఒక ఆయన కంప్లైంట్ చేశాడు నా మీద, హల్లెలూయా చెప్తలేరు ఏం సార్ మీరు అని. గంట సేపు మీ ప్రసంగాన్ని విన్నాను, ఒక్కసారి కూడా హల్లెలూయా చెప్పలేదు. సో ఇప్పుడు నేను హల్లెలూయా నేర్చుకుంటాను. కొంతమందికి ఆ మాట వినకపోతే ఊపిరి ఆడదు. ఓకే, అదే జీవంని పుట్టిస్తుంది. ఓకే, దేవుని యొక్క ప్రజలను దేవుడు ముందుకు నడిపించడానికి ముందుంటాడు, వారిని సంరక్షించడానికి వెనక కూడా వస్తాడు. ఆయన చాలు మనకి. ఒక మాటలో చెప్పాలంటే నీ చుట్టూ కంచెవలే ఆయన ఉంటాడు. ఏ వైపు నుండి కూడా శత్రువు నిన్ను ముట్టడానికి అవకాశం ఇవ్వడు. యేసుని నమ్మిన తరువాత ఇంకా ఏ దేవుని యొక్క అవసరత నీకు లేదు. నీకు ముందుండి నడిపించువాడు, వెనుకుండి నడిపించువాడు, నీకు ఇక 10 మంది అక్కర్లేదు, ఆయన చూసుకుంటాడంతా. ఆయన నమ్మిన తరువాత ఇంకొక దిక్కున నువ్వు చూడవలసిన అవసరత నీకు లేదు. ఇంకొక వ్యక్తి కానీ ఇంకొక దేవుడు కానీ నీకు అవసరం లేదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు ఆయన. ఉండకూడదు అన్నాడంటే అన్నీ నేను చూసుకుంటానని ఈ కథ వాగ్దానం చేసింది. కొన్ని ఈ దేవుడు చేస్తాడు, కొన్ని ఈ దేవుడు చేస్తాడు, చదువు ఈ దేవుడు, డబ్బులు ఈ దేవుడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు మాకు అక్కర్లేదు. మాకున్న ఒక్క దేవుడు అన్నిటికీ చాలినవాడు, సర్వశక్తి గల దేవుడను అన్నాడు. ఆయనకు మించిన సామర్థ్యం కలిగిన వ్యక్తి విశ్వంలో ఎవరు లేరు. కనుక యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరికి లేదు ఈ ధన్యత. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన వెనుకుండి నడిపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ వెనుకకు వెళ్ళిన వ్యక్తి ఇజ్రాయేలుకేమో వెలుగును, ఐగుప్తీయులకేమో చీకటి. నశించుచున్న వారికి సువార్త ఎలా ఉంటుందట? వారికి వెరితనము. కానీ రక్షింపబడుచున్న మనకు అదే సువార్త, మనకేమో శక్తి, వాళ్ళకేమో నశించుచున్న వారికి వెరితనంగా అనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఐగుప్తు రథాలు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అసలు కొంచెమైనా ఫరోకి జ్ఞానం ఉండాలి. తన కళ్ళ ముందు 10 అద్భుతాలు దేవుడు చేశాడు, 10 సూచక్రియలు చూపించాడు, తెగుళ్ళను చూపించాడు. విచిత్రంగా ఇజ్రాయేలుకి ఏ హాని కలగకుండా ఐగుప్తీయులు ఎంత నలగొట్టబడ్డారో తెలుసు. పైగా చావు కార్యక్రమాలు ముగించుకొని మరి ఎన్ని రోజులు అయిందో, 2-3 రోజులు అయింది అంతే. ఐగుప్తు అంతా చావు కార్యక్రమాలే, సమాధి కార్యక్రమాలు అయినాయి. మరి వాళ్ళకి తద్దినాలు పద్దినాలు ఏమి లేవా? ఓకే, ఎంత మూర్ఖత అంటే ఆ దుఃఖముల నుండి ఇంకా ఐగుప్తు దేశం బయటికే పడలేదు. కానీ ఆయన మనసులో వీళ్ళని ఎలా వదిలేసాం మనం? మరి వాళ్ళని వదలనందుకే కదా ఇంత నష్టపోయాము, ఇంకెందుకు వాళ్ళని మనం బంధించాలి అన్న ఆలోచన రావాలి కదా. ఈ మూర్ఖతతోనే కదా ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ సంతానం అంతా నేను చంపుకున్నాను, నా మూర్ఖతను బట్టే కదా ఇంత మరణఘోషని అనుభవించాల్సి వచ్చింది అన్న గ్రహింపు లేదు ఆయనకి. వీళ్ళని ఎట్లా వదిలేసాం మనం అని వెంటాడుతున్నాడు. సరే, వెంటాడుతున్న సమయంలో కళ్ళ ముందు ఉన్నటువంటి సముద్రం 2గా చీలిపోయింది అనుకోండి. అది చూసినప్పుడైనా భయం కలగద్దు? ఇదేంటి వీళ్ళ కోసం సముద్రం 2గా చీల్చబడడం ఏంటి? అమ్మో, ఐగుప్తులో 10 తెగులు కలగజేసిన దేవుడే వీళ్ళ కోసము ఎర్ర సముద్రాన్నే చీల్చి 6 నెలలుగా చేశాడు. ఈయన సామాన్యమైన దేవుడు కాదు. ఎందుకు వచ్చిన గొడవ? వెనుకకు వెళ్ళిపోతే బాగుంటుందన్న ఆలోచన ఫరోకు రాలేదు. ఇజ్రాయెల్ అందరూ సముద్రం దాటి వెళ్తుంటే ఈయన కూడా సముద్రంలోనికి వచ్చేసాడట. అయితే వాళ్ళేమో సముద్రంలో నాశనం కాకుండా తప్పించబడ్డారు, కానీ అదే సముద్రము ఫరోని అతని సైన్యాన్ని ఉంచేసింది. ఎందుకు? వాళ్ళనేమో దారి ఏర్పాటు చేసి విమోచనకు నడిపించింది, కానీ అదే సముద్రము వీళ్ళని ఎందుకు ముంచేసింది? వీరు విశ్వాసం లేని వారు, వారు విశ్వాసం గలవారు. వారు ఏర్పరచబడిన వారు, వీరు త్రోసివేయబడిన వారు. దేవుని చేత ఏర్పరచబడిన వారికే సముద్ర మార్గం విశాలంగా, వారికి దారి ఏర్పాటు చేయబడి ఆ మార్గం కూడా వెళ్తాం. విశ్వాసం లేకుండా ఈ మార్గంలో ఎవరైనా నడవాలనుకుంటే నశించిపోతారు. విశ్వాసం లేకుండా ఈ యాత్ర సాగదు. పైగా చీకటి కదా. సముద్రము శబ్దాలు విన్నారా ఎప్పుడైనా? మీరు సముద్రంలో వీడియో రికార్డ్ చేస్తే ఆ శబ్దాలు వస్తాయి, అలల శబ్దాలు. అవి వింటుంటేనే భయంకరంగా ఉంటుంది. అలాంటిది చిమ్మ చీకటి, ఐగుప్తు రథాలకు ఏం కనబడట్లేదు. ఆ చిమ్మ చీకట్లో ఒకవైపు పెద్ద పెద్ద జలముల శబ్దాలు, ప్రవాహంలాగా, బహుశా వాటర్ ఫాల్స్ లాగా వస్తుండొచ్చేమో. పెద్ద పెద్ద అలలన్నీ అక్కడికి వచ్చి గోడకు తట్టుకొని అక్కడ కింద పడ్డట్టు ఎంత పెద్ద శబ్దాలు వస్తాయి. రాళ్ళకు కొట్టుకొని అలలు వచ్చే శబ్దాలు చాలా భయంకరంగా వస్తాయి. కుడివైపు ఎడమవైపు పెద్ద పెద్ద అలలు వచ్చి అక్కడికే వచ్చి పడిపోతుంటే చిమ్మ చీకట్లో ఆ శబ్దాలు వింటూ ఉంటే వీళ్ళు రథాలు ఎట్లా నడిపించగలిగారు? అసలు ఏ డైరెక్షన్ వెళ్తున్నాయి రథాలు? మనం పొరపాటున సముద్రం వైపు వెళ్ళిపోతామా? దాంట్లో కొట్టుకొని పోతామా? ఏ భయం లేదు. మనం ఎట్లాగైనా వెళ్ళి ఇజ్రాయెల్ని పట్టుకొని రావాలి.
అనుకుంటూ పరిగెత్తుతా ఉన్నారట. కానీ దేవుడు మాత్రము ఇజ్రాయిల్ను ముట్టుకోకుండా మధ్యలో నిలబడ్డాడు. ఆయన మధ్యలో నిలబడి అపవాది నీ మీద పడకుండా కాపాడే దేవుడు ఆయన. ఏదున్నా నేను చూసుకుని, నన్ను దాటి రావాలి ఎవరైనా మిమ్మల్ని హాని చేయాలంటే. ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడో తెలుసా? ఆయన ఇచ్చే సంరక్షణ ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఏ రోజైతే నువ్వు పాపపు బంధకంలో నుండి బయటకు వచ్చావో ఆ రోజు నుండి నిన్ను సంరక్షించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. నేను చూసుకుంటాను, వెనుక నుండి వచ్చే ఏ పరిస్థితులైనా నేను చూసుకుంటాను. అన్య కుటుంబంలో నుండి వచ్చిన మీ అందరికీ దేవుడిచ్చే ఒక అభయం. మీరు ఏం భయపడకండి, మీరు ముందుకు సాగిపోండి, వెనకొచ్చే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నా మాట విని విశ్వాసంతో వస్తే మీ దారిని నడిపిస్తా, లేదంటే ఆ చీకట్లో అదే సముద్రంలో కొట్టుకుపోతారు వాళ్ళు. వాళ్ళ గురించి మీరు వదిలేండి, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి. మా ఊరోళ్ళు ఇట్లా అంటున్నారు, మా బంధువులు ఇట్లా అంటున్నారు, మా స్నేహితులు ఇట్లా అంటున్నారు, అవన్నీ మర్చిపోండి, మీరు వదిలేండి, నాకు వదిలేండి అంటాడు దేవుడు. మీరు ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు సార్, వాళ్ళు హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, నేను చూసుకుంటా కదా, నేను అనుకున్నాను కదా, మీరు వెళ్ళండి. దేవుడు వెనకుండి వాళ్ళ సంగతి ఏంటో చూసుకుంటున్నాడు. దేవుడు చేసే గొప్ప కార్యం. సరే, ఇక ఇజ్రాయేలీలు ముందుకు దాటేసి వెళ్ళిపోయారు. అయితే ఈ సందర్భాన్ని చూడగానే ఫరో యొక్క సైనికులకు కొంచెం మెలకు వచ్చేసింది. రాజుగారు, మనం ఏదో తప్పు చేస్తున్నట్టున్నాము, వారి దేవుడు వారి పక్షముల నుండి మనతో యుద్ధం చేస్తున్నాడని మాకు అర్థమైపోయింది. ఎందుకు అర్థమైందో తెలుసా? దేవుడు వెనకకు వెళ్ళిపోగానే ఆ అగ్ని మేఘం వారికి కనబడింది. ఒక్కసారి దేవుడు కల్లెర చేసి చూసినట్టు చూశాడట వాళ్ళని చూడగానే వాళ్ళ రథాలన్నీ తిరిగిపడిపోయాయి. ఒకసారి చూడండి 24వ వచనం. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండి వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇజ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చాలా వేకువజామున అంటే తెల్లవారుతుంది. రాత్రంతా ప్రయాణం చేశారు, పగలు ప్రయాణం చేసినట్టే చేశారు ఇజ్రాయేలీలు. కానీ ఫరో సైన్యం అంతా చీకట్లోనే ఉంది. తెల్లవారు వస్తుంది. తెల్లవారుతుండగా ఇజ్రాయేల్ అందరూ సముద్రం దాటి అటువైపు వెళ్ళిపోయారు. వెనుక నుండి వీళ్ళు కూడా పరిగెత్తుతూ సముద్రం మధ్యలోకి వచ్చేసారు. మధ్యలోకి వచ్చే వరకు దేవుడు సముద్రాన్ని ఏం ముంచేయలేదు. రండి, మీకోసమే ఏర్పాటు చేశారండి అని వెల్కమ్ చేసినట్టే తీసుకొచ్చాడు అక్కడ దాకా. మధ్యలోనికి రాగానే ఒక్కసారి వాళ్ళని కల్లెర చేసి చూశాడట దేవుడు. అక్కడ మాట రాయబడింది చూడండి. యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి, ఒక్కసారి వెనక తిరిగి వాళ్ళని చూశాడు అంతే. చూసి ఆ దండు వారి యొక్క రథాలను ఏం చేశాడట? ఆయన ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఇసుకలో గుర్రపు రథాలు నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. గుర్రాలు పరిగెత్తుతాయేమో కానీ రథాలు రావు. ఆ రథచక్రాలు ఇటు గుర్రాలేమో పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాయి, రథాలేమో కదలట్లేదు. చక్రాలన్నీ ఊడిపోయాయి. వారు ప్రయాణించడం చాలా కష్టమైపోయింది. వారు కష్టపడి తోలుచుండిరి అని రాయబడింది. వాళ్ళకి అర్థమైపోయింది సైనికులకు అందరికీ, రాజుగారు మనం ఏదో తప్పు చేస్తున్నాము, వాళ్ళ దేవుడు మనతో ఫైటింగ్ చేస్తున్నాడు. ఆ దేవునితో మనం ఏం పెట్టుకుంటాం, కానీ మనం వెనకకు వెళ్ళిపోవడం మంచిది రాజుగారు. చూడండి, దేవుడు ఐగుప్తు రాజు అయిన ఫరోకు ఇక్కడ కూడా కనికరం చూపించినట్టే అనిపిస్తుంది నాకు. ఒకేసారి ముంచేచ్చు కావాలని లేదు, ఇంకా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మారు మనసు అప్పటికైనా పొంది తాను చేస్తున్న కీడుని మానేసి వెనకకు వెళ్ళిపోతే బహుశా రోజు బ్రతికేవాడేమో. సైనికుల నుండి ఒక సలహా వస్తుంది, రాజుగారు వాళ్ళ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ, పదండి వెళ్ళిపోదాం. ఆ మాట వినైనా ఒకవేళ రథాన్ని వెనకకి తీసుకున్నట్లయితే కొంతమంది అయినా ప్రాణాలతో బయటపడే వాళ్ళేమో. ఆ ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకున్నాడు ఫరో. నో, రథాల చక్రాలు ఇరిగిపోయినా మనం దిగి పరిగెత్తుకుంటూ అయినా వెళ్ళాలి. రథాలు లేకుండా ఎట్లా వెళ్తారు? గుర్రాల మీద ఎక్కైనా వెళ్ళాలి, ఏమైనా చేసి మనం ముందుకు వెళ్ళాలి, వెనుకకు వెళ్ళే ప్రసక్తే లేదు అనుకున్నాడు. అలా ముందుకు సాగుతూ ఉండగా ఇజ్రాయెల్ అందరూ సముద్రం దాటి అవతలకు వెళ్ళిపోయారు. తెల్లవారింది, నడి సముద్రంలో ఐగుప్తీయులు ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? 26వ వచనం నుండి 28, 29 వచనాలు చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతోనూ తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి.
అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇజ్రాయేలు ఆరిన నేల మీద సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించెను. ఇజ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ సముద్రం దాటి అవతలకు వెళ్ళిపోగానే తెల్లవారింది. మోషేకి చెప్పాడు, మోషే నువ్వు ఒకసారి వెనకకు తిరిగి మళ్ళీ సముద్రం వైపు నీ చేయి చాపి ఆ జలములన్నీ కూడా ఐగుప్తీయుల మీదకి పొర్లి పారున్నట్లుగా నువ్వు ఆజ్ఞాపించు. వెంటనే మోషే తన కర్రను చాపగానే సముద్రం అంతా మరలా వాళ్ళ మీదకి ప్రవాహంలాగా పొంగి పొర్లింది. ఆ ప్రవాహంలాగా వస్తుంటే వీళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు, వెనకకు పరిగెత్తడానికి ట్రై చేస్తున్నారు. ఇంకేంటి అప్పటికే ఛాన్స్ అయిపోయింది. వాళ్ళు ముందు అనుకున్నప్పుడే, ఆలోచన వచ్చినప్పుడే వెనకకు వెళ్ళిపోతే బాగుండేది. కానీ సముద్రము పొంగి పొర్లే సమయంలో అప్పుడు వెనకకి తిరగాలనుకుంటే సాధ్యం కాదు. వారందరూ కూడా ఆ సముద్రంలో ముంచివేయబడ్డారు. ఒక్కడు కూడా మిగలలేదట, ఒక్కడు కూడా తప్పించుకోలేదు. అందరూ ఆ సముద్రములో జల సమాధి చేయబడ్డారు. ఇజ్రాయిలులట సముద్ర తీరమున వాళ్ళని చూశారట ఐగుప్తీయులను. సముద్రం అట మనుషులను ఉంచుకోదట, లోపల తీసుకెళ్ళి చంపి బయటకు నెట్టేస్తుందట. నాకు అవసరం లేదు, తెలుసు ఆ విషయం మీకు. సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళని సముద్రం ఉంచుకోదట, బయటికి నెట్టేస్తుందట, కక్కేస్తుందట. గెట్ అవుట్ అని ఫస్ట్ తీసుకెళ్ళి చంపేసి బయటికి నెట్టేస్తుంది. ఒడ్డుకు నది ఎక్కడో సముద్ర తీరంలో పడిపోయి ఉంటారు. మరి బహుశా ఇజ్రాయిలీలు వారి డెడ్ బాడీస్ని చూశారు, ఐగుప్తీయుల యొక్క డెడ్ బాడీస్ని చూశారు, చనిపోయారు వాళ్ళు. ఇప్పటికి కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఎర్ర సముద్రం లోపల ఫరో యొక్క రథచక్రాలు, ఇంకా ఇసుకలో కూరుకుపోయిన రథచక్రాలు ఇంకా ఇప్పటికి ఉన్నాయట. బైబిల్లోనున్న చరిత్ర కట్టుకథ కాదు. ఎర్ర సముద్రము దేవుడు రెండుగా చీల్చివేసానని మనం పాడుకునే పాటలు ఏదో ఊహాజనితమైన అద్భుతాలు కాదు. ఇది అక్షరాల చరిత్రలో జరిగిన సంఘటనలు. దీన్ని కాదనడానికి హక్కు లేదు ఎవరికి, ఎందుకంటే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలున్నా దేవుని యొక్క అద్భుతమైన శక్తిని నమ్మనివాడు ఆధ్యాత్మికమైన గుడ్డివాడే తప్ప మరొకటి కాదు. ఇంకా నాస్తికవాదం, ఇంకా దేవుని వాక్యానికి భిన్నంగా ఇది కల్పిత కథ అనుకునే వాళ్ళు మరి ఇంతకంటే ఆధారాలు వాళ్ళకి ఏం చూపించగలం? కళ్ళ ముందు దేవుడు అనేకమైన చారిత్రక ఆధారాలు పెట్టాడు. ఇది నిజమైన సంఘటన. సహజంగా మరి స్టూడెంట్స్కి అనుభవాలు ఉంటాయి. స్కూల్లో కొంతమంది టీచర్స్ నాస్తికులు ఉంటారు. క్రైస్తవ పిల్లలు ఉన్నారని తెలిస్తే చాలు వాళ్ళని హేళన చేయాలని టార్గెట్ చేస్తారు. వాళ్ళని అందరి ముందు హేళన చేసి అవమానించాలని ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసే విషయంలో ఒకసారి వాళ్ళ స్టూడెంట్స్తో, అందులో క్రిస్టియన్ స్టూడెంట్ ఉన్నారని తెలిసి వాడిని ఏడిపించడానికి, అందరి ముందు వాడిని అవమానపరచడానికి, అందరూ నవ్వేటట్టు చేయాలనుకున్నాడు. మరి ఎప్పుడు చూసినా మీ పాటలలో దేవుడు ఎర్ర సముద్రము నుండి ఇజ్రాయెల్ ప్రజలను తప్పించాడు, 6 నెలల మీద నడిపించాడని మీరు చెప్పుకుంటారు. అది పెద్ద అద్భుతం కాదు. మ్యాప్లో మీరు చూస్తే ఎర్ర సముద్రం యొక్క చిన్న పాయ, ఒక చిన్న ఏమంటారు కాలువ లాంటిది అది. దాని నుండి దాటుకుంటూ పోయారు వాళ్ళు. అంటే 3 అడుగుల లోతే ఉంటాయి నీళ్ళు. 3 అడుగుల లోతు నుండి వాళ్ళు దాటుకుంటూ వెళ్ళడం సహజం. అది పెద్ద అద్భుతం అనుకుంటున్నారు మీరు. దాన్ని మీ దేవుని యొక్క గొప్పతనంగా మీరు భావిస్తూ అన్ని పాటలలో అదే వాడుకుంటున్నారు. అది పెద్ద అద్భుతమేం కాదు. ఒక 3 అడుగుల లోతులో ఎవరైనా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడ నుండి. అలా వెళ్ళారు ఇజ్రాయేలీలు అన్నాడు. అనగానే ఆ స్టూడెంట్ లేసి అన్నాడు, సార్ నిజంగా ఆ 3 అడుగుల లోతులో నుండే వాళ్ళు వెళ్ళి ఉంటే ఇది అంతకంటే పెద్ద అద్భుతమైనట్టే సార్ అన్నాడు. అది అద్భుతమే కాదని నేను వాదిస్తుంటే మళ్ళీ అద్భుతం అంటావేట్రా అంటే, అవును సార్ నిజంగా మీరన్నట్టే అది 3 అడుగుల లోతే. అయితే ఆ 3 అడుగుల లోతు నీళ్ళలో 600 రథాలను ముంచేశాడంటే మామూలు విషయమా సార్? ఐగుప్తు యొక్క రథాలు, వాటి గుర్రాలు, ఆ సైన్యాన్ని ఈ 3 అడుగుల లోతుల నీళ్ళలో ముంచేశాడని ఎంత పెద్ద అద్భుతం సార్ అది. సో బైబిల్ని తప్పుపట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే పప్పులో కాలేసినట్టే, వాళ్ళంతటి వాళ్ళు బురదలో పడ్డట్టే. ఎన్ని విధాలుగా బైబిల్ని తప్పు అని నిరూపించే ప్రయత్నం చేశారో వాళ్ళదే తప్పు అని నిరూపణ అవుతుంది. సత్యానికి భిన్నంగా ఎవరు పోరాడినా గెలవరు. సత్యాన్ని చంపి సమాధి చేసినా 3వ రోజు తిరిగి లేచి నిలబడుతుందట. అసత్యానికి ఎన్ని సపోర్ట్లు ఇచ్చి నిలబెట్టాలని ప్రయత్నం చేసినా అది కిందకి నెల కొరిగిపోతుందట. సో దేవుని లేఖనము సత్యం. సరే, ఇక్కడ నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. దాంట్లో ప్రప్రథమైనది ఏంటి అని అంటే,
ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి బయటకు వచ్చేశారు. అదే సముద్రంలో ఫరో అతని సైన్యం అంతా ముంచివేయడం, ఇది దేవుడు నేర్పించే ఒక అద్భుతమైన పాఠం. బేసిక్ బైబిల్ కోర్స్లో దీన్ని ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. మళ్ళీ మీకు ఈరోజు సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తున్నాను. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటుట అనేది ఏంటో తెలుసా? 6 లక్షల మందికి పైగా బ్యాప్టిజం తీసుకున్న రోజు అది. ఒక్కసారి ఊహించండి, ఇన్ని లక్షల మందికి ఒకే రోజు బ్యాప్టిజం ఇచ్చాడు దేవుడు. ఎర్ర సముద్రమును దాటుట బ్యాప్టిజంతో సమానం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. ఆగండి, అందరూ ఏం పొందిరి? ఎక్కడ పొందిరి? మేఘములోను సముద్రములోను బాప్తిస్మము. అంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటుట అనే ఈ అనుభవాన్ని దేవుడు దేంతో పోల్చాడు? బాప్తిస్మము పొందిరి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేల్ యొక్క యాత్ర అంతా మన ఆత్మీయ యాత్ర. ఇజ్రాయేల్ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నట్టు మనం అందరము పాపపు బానిసత్వంలోనే ఉన్నాం. గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, పస్కా పశువు వధింపబడడం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చారు. మన కొరకు యేసు ప్రభు అనే పస్కా పశువు వధింపబడ్డాడని ఆయన బలియాగమందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఐగుప్తు నుండి బయటపడ్డాం. ఐగుప్తు నుండి బయటపడిన వారు అనగా యేసు శిలోయాగమందు విశ్వాసం ఉంచి సాతాను యొక్క కాడి క్రింద నుండి బయటికి వచ్చిన వారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఎర్ర సముద్రమును దాటాలి. అనగా నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. నమ్మి ఎర్ర సముద్రం దాకా వచ్చి ఆగిపోయారు చాలామంది. ఒక్కసారి ఇక్కడ బ్యాప్టిజం ఇంకా తీసుకొని వాళ్ళు చేయి పైకి ఎత్తరా? ఓకే, ఏం సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. పాపం చేశారా? ఏం చేయలేదు. ఓకే ఓకే రైట్. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఒకసారి ఆలోచన చేయండి. బ్యాప్టిజమ్స్ ఉన్నాయి, బలవంతం ఏం లేదు, ఆలోచించండి. నమ్మి బాప్తిస్మము పొందువాడు, నువ్వు నిజంగా రక్షింపబడాలంటే ఎర్ర సముద్రం దాటి అవతలికి రావాలి. చాలామంది ఐగుప్తు నుండి బయటకు వచ్చేసారు, యేసునందు విశ్వాసం ఉంచారు. ఈరోజు మీరు చర్చిలో కూర్చున్నారంటే ఐగుప్తులో లేరు, మీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. కాకపోతే ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా, నన్ను ఫరో చేతి నుండి విడిపించు నాయన. ఆ రథాలను చూస్తుంటే భయం వేస్తుంది నాయన. ఆ కొరడా గాయాలు అమ్మో గుర్తొచ్చేస్తున్నాయి నాయన. నన్ను కాపాడు తండ్రి అని ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు అంటే నువ్వు ఎలా మొరపెట్టుచున్నావు? సాగిపోమని నేను చెప్తుంటే, బాప్తిజం తీసుకొని ముందుకెళ్ళని అంటుంటే, దేవా వాడు చూస్తుంటే భయం వేస్తుంది ఆయన. ప్రార్థన ఆపి బాప్తిజం తీసుకోండి. నీ ప్రార్థనలకు పనికిరావు. నువ్వు అక్కడే కూర్చొని ఎర్ర సముద్రము దేవుడు తెరిచిన తర్వాత కూడా, ద్వారము మార్గమును సరళము చేసిన తర్వాత కూడా నేను ఇక్కడే కూర్చొని ప్రార్థన చేస్తాను. దేవుని ఆశీర్వాదాలు కావాలి. బ్యాప్టిజం ఇప్పుడే తీసుకోనిలేండి, కానీ ప్రార్థన చేస్తాను. నీ ప్రార్థనలు పనికిరావు. దేవుడు అంటాడు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? సాగిపోవు. ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన టైం అయిపోయింది. చేసావుగా, మారు మనసు పశ్చాత్తాప ప్రార్థన చేసావు, ఐగుప్తు నుండి బయటకు వచ్చావు. అక్కడే కూర్చోకు. అక్కడే కూర్చొని ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా పనికిరావు. సాగిపో. నెక్స్ట్ అడుగు వేయి. ఎర్ర సముద్రం దాటి బయటికి వెళ్తే తప్ప ఫరో చేతి నుండి విడిపించబడలేవు నువ్వు. బ్యాప్టిజం తీసుకునేంత వరకు ఫరో నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు, సాతాను నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. నువ్వు ఎర్ర సముద్రం దాటి అవతలికి వెళ్ళిపోతే ఇక ఫరో నిన్ను ముట్టడు. వాడికి సమాధి అయిపోయినట్టు. అక్కడ శత్రువుకి నీ మీద అధికారం కొట్టివేయబడుతుంది. పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. ఇక నువ్వు సాతానికి బానిస కాదు. నీ మీద హక్కు లేదు. ఇక నువ్వు బ్యాప్టిజం తీసుకునేంత వరకు వాడు మరలా రాగలడు. నా స్వాస్థ్యం, నా బానిసలు అని నీ మీద హక్కు వాడికి ఉంది. నిన్ను మళ్ళా గొలుసులు కట్టి నిన్ను వెనకకి తీసుకెళ్ళే అంత సామర్థ్యం వాడికి ఉంది. వాడికి ఆ స్వతంత్రత ఉంది. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు వాడి బానిసవే. ఎప్పుడు ఆ బానిసత్వం నుండి సంపూర్ణంగా విడుదల పొందినట్టో తెలుసా? క్రీస్తుతో పాటు చనిపోయి సమాధి చేయబడి క్రీస్తుతో పాటు తిరిగి లేపబడే ఆ బాప్తిస్మము అనే ఆ సాదృశ్యమైన బాప్తిస్మం నువ్వు పొందేంత వరకు శత్రువుకి నీ మీద అధికారం ఉంది. ఏ రోజైతే నువ్వు నీళ్ళ నుండి దాటుతావో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేడు. నువ్వు అక్కడే ఆగిపోయావు ఎందుకు? ఒక రీజన్ చెప్తారా మీరు ఇంకా బ్యాప్టిజం తీసుకోవడం ఉండడానికి కారణం?
మీరు ఇన్ని రోజులు ఇంకెందుకు బ్యాప్టిజం తీసుకోలేదు? ఒక కారణం చెప్తారా? అంటే ఇంకా కొంచెం లోకంలో ఎంజాయ్ చేసేది ఉంది సార్. బాప్తీసం తీసుకుంటే మళ్ళీ ఏ పాపం చేయొద్దట కదా. బాప్తీసం తీసుకొని పాపం చేస్తే నరకానికి వెళ్తారట కదా. అంటే అవును, మరి బాప్తిసం తీసుకోకుండా ఉంటే పరలోకానికి వెళ్తారా? నువ్వు ఇక్కడే ఉన్నా నరకానికి వెళ్తావు, బాప్తిసం తీసుకొని పాపం చేసినా నరకానికి వెళ్తావు. మరి ఆ మాత్రం దానికి ఎందుకు ఆపేసావు బాప్తిసం? బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఇంకా శత్రువైన సాతానికి నీ మీద అధికారం లేకుండా ఉండడానికి. నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు ఎంత బలంగా ఉన్నా శత్రువు నీకంటే బలవంతుడు, నిన్ను వచ్చి మళ్ళీ లాక్కొని వెళ్ళిపోతాడు. నువ్వు దాటి బయటకు వస్తే ఇక శత్రువు నిన్ను ముట్టడు. దయచేసి ఇంకా లోకంలో ఎంజాయ్ చేయాలి, ఇంకా మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళాలని ఆశ ఉందా? ఉంటే ఉండండి. లేదు నాకు ముందుకు వెళ్ళిపోవాలని ఆశ ఉంటే ఈరోజు బ్యాప్టిజమ్స్ ఉన్నాయి, ఆలోచన చేయండి. కొంతమంది రీజన్ చెప్పొచ్చు, సార్ తీసుకోవాలనుకుంటున్నాం కానీ కొంచెం మా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది, మా ఇంటి వాళ్ళు ఒప్పుకోరు, మా బంధువులు ఏమనుకుంటారో. అలాంటి వాళ్ళకి నేను చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఈ తలుపు తీసుంది, ఇటువైపు ఒక తలుపు ఉంది, అటువైపు నుండి ఒక పాము వచ్చింది, పెద్దది ఆనకొండ లాంటిది. కొంతమందికి పామే అక్కర్లేదు, చిన్న తొండ వచ్చినా చాలు, ఓకే, బొద్దింకి వచ్చినా కూడా చాలు గంతులు వేసే వాళ్ళు ఉన్నారు. ఓకే సరే, అనుకోకుండా ఒక పెద్ద పాము లోపలికి వచ్చింది. అక్కడ నుండి ఒక పెద్ద పులియో పామో ఒక హానికరమైనది ఏదో లోపలికి రాగానే తప్పించుకోవడానికి నీకు ఇక్కడ ఒక ద్వారం ఉంది. ఏం చేస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ? మేము ఇక్కడ దిగ్గునే లేచి పరిగెత్తి అందరు చూసి ఏమనుకుంటారో అనుకొని అక్కడే కూర్చుంటారా? ఒకసారి మా మమ్మీని డాడీని కనుక్కొని చెప్తాను, మా బంధువులు ఏమనుకుంటారో. ఇన్ని ఆలోచిస్తారా మీరు? పాము అక్కడ నుండి వస్తుంటే ఇక్కడ నుండి పరిగెత్తే అవకాశం ఉన్నప్పుడు ఇన్ని ఆలోచిస్తారా? ఎవ్వరు ఏమనుకుంటే నాకేంటి, నా ప్రాణం నాకు ముఖ్యం. వెనక నుండి అపాయం వస్తుంది, తప్పించుకునే మార్గం ఉంది, నేను ఇంకెందుకు ఆలస్యం చేయాలి? ఎవరి కోసం చూడాలి? ఆలస్యం చేస్తే నేను చచ్చిపోయేది, నష్టపోయేది నేను. అవసరమైతే నలుగురిని తొక్కుంటూ దాటుకుంటూ వెళ్తారు మీరు. అక్కడ మీ భార్య భర్త పిల్లలు ఏం చూడరు, ఫస్ట్ మీరు సేవ్ కావడానికి ట్రై చేస్తారు అంతే. ఓకే, నీ కోసం నా ప్రాణమైన అడ్డు పెడతాయన్నీ సినిమా డైలాగ్స్, అవి నిజమైనవి కాదు, అనవసరంగా మోసపోకండి. ఎవరి కోసం ఎవరు ప్రాణాలు పెట్టలేరు ఈ రోజుల్లో. ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అపాయమును నువ్వు గ్రహించినట్లయితే పారిపోవడానికి ఆలస్యం చేయవు. మరి బ్యాప్టిజం దగ్గర ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీకు తెలియట్లేదు, అపాయం నీకు దగ్గరకు వస్తుంది. దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే సాధ్యమైనంత త్వరగా నువ్వు ఎర్ర సముద్రం దాటి అవతల పడాలి. వెనక నుండి ఫరో రథం మెల్లగా రావట్లేదు, నడుచుకుంటూ రావట్లేడు. ఎలాగైనా నిన్ను మళ్ళా వెనకకు తీసుకొని వెళ్ళాలని వాడు రథంతో చాలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఇక్కడ కొంచెం ఆలస్యం, నేను అనుకుంటాను ఇజ్రాయెల్లో ఆలస్యం చేయలేదు. ఒకటి దాటుకుంటూ ఒకడు వెనక ఎవ్వరు ఉండదని. ఏమో వెనుకుంటే వెనుకున్నవాడు ఫస్ట్ బలవుతాడు. ఫరో వచ్చాడంటే వెనుకున్నవాడు బలవుతాడు, కాబట్టి వెనక ఎవరు ఉండకుండా చూసుకుంటారు. అందరూ ముందుకు రావడం ఒకరినొకరు తోసుకుంటూ బ్యాప్టిజమా సార్ ఇంకెప్పుడు ఇస్తారు సార్ అన్నట్టు పరిగెత్తుకుంటూ రావాలి. అసలు మీరు లెక్క ప్రకారం నెలలో చివరి ఆదివారమా సార్, అప్పటి వరకు ఎందుకు, ఈరోజు ఇచ్చేయండి అనేటట్టు ఉండాలి. ఈరోజు నా ప్రాణం పోతే నేను ఎటు వెళ్తాను? నేను 4 నెలల తర్వాత తీసుకుంటా, సంవత్సరం తర్వాత తీసుకుంటా అంటే సంవత్సరం తర్వాత నువ్వు బ్రతుకుంటావని గ్యారంటీ ఉందా? శత్రువు ఏ రోజైనా నీ జీవితాన్ని నాశనం చేయగలడు కదా. ఎందుకు అన్ని రోజులు వెయిట్ చేయడం? బంధువులను గురించి చూసి ఆలోచిస్తున్నారా? కొంతమంది అంటారు మా పిల్లల పెళ్ళిళ్ళు కావేమో. ఎందుకు కావు? సమాజంలో యేసుప్రభువుని నమ్ముకున్న పిల్లలకి ఈ కారణాన్ని బట్టి పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నాయా? అది సాతాను యొక్క అపోహ. అయితే దాంట్లో కొంత మీరు మారుమనసు పొందాలి. మా వాళ్ళలోనే ఉండాలి, మా వాళ్ళలో యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు లేరు సార్, అందుకొరకే మా పిల్లల్ని మాత్రం అక్కడే ఉంచుతాం సార్, మేము ఒక్కరం ఎర్ర సముద్రం దాటుతాం. ఏ తల్లిదండ్రులైనా మూర్ఖంగా ఇలా ప్రవర్తిస్తారా? మీరేమో బ్యాప్టిజం తీసుకొని బయటకు వచ్చేస్తారట. లేదా కొన్నిసార్లు వాళ్ళు కూడా రారు మా పిల్లల కోసం, వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళాలి సార్, వాళ్ళ కోసం మేము కూడా ఇక్కడ ఉన్నాం. మేము వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎట్లా అనాథలు అయిపోతారు. అంటే అర్థమేంటో తెలుసా? పిల్లల్ని ఇంకా అన్యులకి ఇచ్చి అంటకట్ట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పెళ్ళి అయిపోతే మేము ఫ్రీ అయిపోతాం సార్, అప్పుడు ఎర్ర సముద్రం దాటుతాం. అమ్మ వాళ్ళని ఎందుకు తీసుకొని రావట్లేరు మీతో పాటు? వాళ్ళకు కూడా మారు మనసు రక్షణ ఆనందం కలుగజేసి వాళ్ళకు కూడా రక్షింపబడిన విశ్వాసులతో పెళ్లి చేయడానికి ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు?
అంటే పిల్లలకు మాత్రం అన్ని జనుల పెళ్ళిళ్ళే జరగాలి, మా కులస్తులు, మా వంశస్థులు, మా వాళ్ళే, మీ దాంట్లో రక్షింపబడకపోయినా పర్వాలేదు అన్నమాట. మా అనేది చచ్చి ఎర్ర సముద్రం నుండి దాటుకుంటూ వెళ్తే నీ పాప జీవితం సమాధి చేయబడుతుంది, కొత్త జీవితం ప్రారంభమవుతుంది. నీవును నీ ఇంటి వారును రక్షింపబడాలి. మీరు ఆలస్యం చేయకండి, మీ పిల్లలను బాప్తిసం ఆలస్యం చేయకండి. ప్రభువుని గురించిన సువార్త అర్థమైతే చాలు, గ్రహింపు వారికి వస్తే చాలు, పాపం విషయమైన పశ్చాత్తాపం మారుమనసు వస్తే చాలు, వారిని ఆపకండి. నిజమైన జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు, ఆ సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వెనక ఫరో సైన్యం వస్తుంది, ముందు తప్పించుకునే ద్వారం ఉంది. తల్లిదండ్రులుగా మీరు ఏం చేస్తారు, మీరు ఫస్ట్ ఉంటారా, మీ పిల్లలు వెనకేసి మీరు ఎట్లయినా ఉండండి, నేను ముందు వెళ్తాను. ఏ తల్లిదండ్రులైనా ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి, పిల్లల్ని ఫస్ట్ తప్పించి మేము పోయినా పర్వాలేదు ఫస్ట్ మీరైతే. మరి ఎంతమంది తల్లిదండ్రులు ఆ పని చేస్తున్నారు? కొన్నిసార్లు తల్లిదండ్రుల పిల్లల్ని కూల్ ఆగండి, నో, వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. ఒకవేళ మారుమనుషులు లేకపోతే మారుమనుషులకు నడిపించాలి. బ్యాప్టిజం కొరకు బలవంతం చేయొద్దు, వాళ్ళు ప్రభువును తెలుసుకునడానికి మార్గమును సరళం చేయాలి. కుటుంబముగా మనం ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చేస్తే శత్రువైన సాతాను చేతి నుండి విడుదల పొందుతాం. అప్పటి వరకు సాతానికి నీ మీద అధికారం ఉంది. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా, ఎర్ర సముద్రమును దాటిన వారి మీద ఏ మాంత్రిక శక్తులు కూడా పనిచేయవు. ఇది నేను గ్యారెంటీగా రాసి ఇవ్వగలను మీకు. ఎర్ర సముద్రమును దాటిన వారి మీద మాంత్రిక శక్తులు పనిచేయవు. మీకు ఇది ఆనందాన్ని ఇవ్వట్లేదా? ఏదియు ఎంత మాత్రమును మీకు హాని, శత్రువు బలమంతటి మీద నేను మీకు, మామూలు విషయం కాదండి. బ్యాప్టిజం తీసుకొని బయటకు వచ్చేది మీకు తెలియదు, అక్కడ ఎట్టి నీళ్ళలో ముంచి తీస్తాం అంతే. మీకు కంటికి కనబడిన ఒక అద్భుతం జరిగిపోతుంది. నువ్వు ఇక పాత సృష్టివి కాదు, కొత్త సృష్టివి అయిపోతున్నావు. అక్కడ నుండి నీ పాత జీవితం, నీ కేసులు అన్నీ మాఫీ అయిపోతున్నాయి. నీ ఓల్డ్ నేచర్, నీ ప్రాచీన స్వభావం సమాధి చేయబడిపోతుంది. క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఇక నీ మీద కేసులు వేయడానికి పోలీసు వాళ్ళు నేను వెంటాడరు, నీ మీద కేసులు ఏం కోర్టులు నడవు, మొత్తం మాఫీ, రుణమాఫీ అయిపోయినట్టు మొత్తం మాఫీ, స్వతంత్రుడు అయిపోతున్నావు. ఇంత గొప్ప స్వాతంత్రతని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. విమోచింపబడిన మన మీద శత్రువు ఏ మాత్రం పనిచేయడు. ఎందుకు ఈ మాట ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, ఎన్నోసార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రభువుని నమ్మిన కొంతమంది మాంత్రికులతో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. వాళ్ళ అనుభవాలు చెప్పారు నాకు. వారు ఎంతోమందిని వారి మాంత్రిక శక్తుల చేత ఎన్నో కుటుంబాలని నాశనం చేసిన వ్యక్తులు. వాళ్ళు చెప్పిన మాట, అయ్యా నిజమైన క్రైస్తవుని మీద మాత్రం మా శక్తులు పనిచేయవు. ఒక ఆయన మొన్న రీసెంట్గా, ఆయన ఇంతకుముందు భయంకరమైన మాంత్రికుడు, ఆయన చెప్పాడు ఏంటంటే, వాళ్ళ ట్రైనింగ్లోనే చెప్పారట ఆయనకి, నువ్వు నేర్చుకున్న విద్యలు ఎవరి మీదనైనా ప్రయోగం చేయి, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ మీద మాత్రం చేయకు అన్నాడట. వాళ్ళ గురువుగారు చెప్పారట. ఈయనకు అర్థం కాలేదట, ఎందుకో. ఇప్పుడు రక్షింపడిన తర్వాత అర్థమైంది ఆయనకి అది ఎందుకు అని. ఎందుకు అనంటే, వారి మీదికి పంపిన దురాత్మ సహజంగా వాళ్ళు మంత్రాలు చేసి ఏంటంటే, ఒక వ్యక్తిని హాని చేసి రావాలి. అవి అక్కడికి వెళ్ళి హాని చేయడానికి ఛాన్స్ లేదనుకోండి, అవి వచ్చి రిటర్న్ వీళ్ళనే హాని చేస్తాయట. ఏ పని కొరకైతే పంపబడ్డాయి, ఇప్పుడు రక్తాన్ని చూడాలి అవి వెళ్ళి, ఎదుటి వ్యక్తిని రక్తం కార్చడానికి అవకాశం లేదు, రిటర్న్ వచ్చి ఈయన రక్తాన్ని కార్చేస్తాయట. మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో అవి వచ్చి మళ్ళీ ఈయన రక్తాన్ని కల్లారా చూసేదాకా నెమ్మది ఉండదట వాటికి. అంటే వాళ్ళు చెప్పారు, గురువులు చెప్పారు ఏంటంటే, బాబు ఆ ఎన్జేసీ చర్చల దగ్గర మాత్రం పోకు, ఎందుకంటే వీళ్ళు ప్రతి విజ్ఞాపన కొడుకుల ప్రార్థనలకు వస్తారు. వచ్చేటోళ్ళ గురించి చెప్తున్నా, మీకోసం కాదు. ఆల్ నైట్ హాఫ్ నైట్లు ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ వాళ్ళు మానరు, అనవసరంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే దెబ్బలు తింటాం అని వాళ్ళ గురువులు నేర్పిస్తారట మాంత్రికులు. కాబట్టి రక్షింపబడిన మనం ఎంత ధన్యులము. యెహోవా తమకు దేవుడు కాగల జనులు, రైట్. ఆ ధన్యతను ఎంతమంది ఈరోజు ధన్యతగా గుర్తిస్తున్నారు. ఏది ఎంత మాత్రము హాని చేయదు. నేను సవాల్ చేశాను, నాకు తెలియక మునుపు ఒక మాంత్రికంతోనే సవాల్ చేశాను నేను. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు, తర్వాత నమ్ముకున్నాడు, కానీ నాతో మాట్లాడేటప్పుడు ఇంకా నమ్ముకోలేదు ఆయన యేసుప్రభుని. ఆయన చెప్తున్నాడు, ఆయన మామూలు వ్యక్తిలాగా వచ్చి మాట్లాడుతుంటే నేను ఆయనతో సవాల్ చేశాను, నన్ను ఏ మాంత్రికుని దగ్గర తీసుకెళ్తావో తీసుకెళ్ళు, ఏ మాంత్రికుడితో నా మీద ప్రయోగాలు చేపిస్తావు చెప్పి, పద వెళ్దాం పద, ఆవేశంతో చెప్పేశాను నేను. అంత రోషంతో ఆయనని బాగా పురుకొల్పి, నన్ను తీసుకెళ్ళి ఏ మాంత్రికుని దగ్గర తీసుకెళ్తావో తీసుకెళ్ళు అని రోషంతో మాట్లాడితే ఆయన మౌనంగా ఉన్నాడు.
తర్వాత చెప్పాడు, సార్ నేనే ఒక పెద్ద మాంత్రికుని, నాకు తెలుసు సార్ అవేం చేయలేవని. అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది నాకు. ఎందుకు ఈ ధైర్యం అని అంటే, నేను ఎర్ర సముద్రమును ఇక ఫరో కాడి క్రింద నేను ఉన్నవాడని కాదు, ఇక నీకు బానిసను కాదు నేను, నువ్వు పిలిచి మళ్ళీ నన్ను నీ కాడి క్రింద పెట్టడానికి నేను ఒప్పుకోను. నేను నీ నుండి విడుదల పొందాను, ఇప్పుడు దేవుని వారసుడను, దేవుని పరలోక రాజ్య వారసుడను, ఇక నీకు నాకు సంబంధం లేదు, తెగతెంపులు అయిపోయాయి. ఎర్ర సముద్రం అనేది నిన్ను లోకం నుండి వేరు చేసేది, నిన్ను సాతాను నుండి వేరు చేసేది, నిన్ను పాపం నుండి వేరు చేసేదే ఎర్ర సముద్రం. అదే నీటి బాప్తిస్మం. అంత విలువ ఉంది నీటి బాప్తిస్మానికి. నిర్లక్ష్యం చేయకండి. ఇంత గొప్ప అవకాశం తర్వాత దొరకదు. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక పోతుందే అనుకోకండి. ఆ రోజులు అయిపోయాయి. మైలేజ్ ఎక్కువ ఇవ్వట్లేదు ఇప్పుడు బండ్లు. 50-60కే ఇప్పుడు కుంటుపడుతున్నాయి, షెడ్లోకి పోతున్నాయి బండ్లన్నీ. కాబట్టి అప్పటి రోజుల్లో బండ్లు చెతక్ లాంటి బండ్లు కాదు, ఇప్పటికి కూడా నడుస్తున్నాయి చెతకులు. ఓకే, అప్పట్లో స్కూటర్ చెతక్ బండ్లు ఉండేవి. 30 ఏళ్ళైనా ఇప్పటికి నడిపిస్తున్నారు కొంతమంది. ఇప్పుడున్న యాక్టివా బండ్లు ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత స్క్రాప్లో పోడే. కాబట్టి అన్నిట్లలో మైలేజ్ తగ్గుతుంది, అన్నిట్లలో ఎక్స్పైరీ డేట్స్ దగ్గర పడుతున్నాయి. కాబట్టి నీ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో తెలియదు. కాబట్టి నువ్వు రెడీగా ఉంటే కళ్ళు మూసిన వెంటనే నిత్య జీవంలో కళ్ళు తెరిసే గొప్ప భాగ్యం దేవుడు ఇవ్వడానికి నేను ఆహ్వానిస్తున్నాడు. ఎర్ర సముద్రమును దాటుట అనగా అక్కడి నుండి నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి ఒక కొత్త మలుపు జీవితం. ఆ అద్భుతమైన అనుభవాలను మనం ముందు ముందు చూస్తాం. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గ్రహించాలి. దేవుడు తీర్పు తీర్చే దేవుడు. తన బిడ్డల జోలికి వస్తే దేవుడు శిక్షించకుండా ఉండడు. నీతిమంతుల జోలికి, విమోచింపబడిన ప్రజల జోలికి శత్రువైన సాతాను వస్తే ఊరుకునే దేవుడు కాదాయన. సంఘాన్ని పాడు చేసినా, దేవుని సేవను పాడు చేసినా, విశ్వాసులకు హాని చేసినా ఆ వ్యక్తి కఠినమైన తీర్పుకి గురి అవ్వాల్సిందే. దేవుడు కీడుకి తగినట్టుగా శిక్ష విధించడం, ఒక వ్యక్తి కీడు చేసినప్పుడు దానికి తగిన పనిష్మెంట్ ఇవ్వడంలో న్యాయమైన తీర్పరి. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు వెంటనే తీర్పు తీరుస్తాడు, కొన్ని సందర్భాలలో అంతిమ తీర్పు వరకు వెయిట్ చేస్తాడు. బట్ తీర్పు మాత్రం ఖాయం. ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో విషయంలో మాత్రం వెంటనే దేవుడు తీర్పు తీర్చాడు. తాను చేసిన పాపం విషయమై వెంటనే తీర్పు తీర్చాడు. మనుషుడు ఏమి విత్తునో, ఈయనని సముద్రంలోనే ఎందుకు ముంచాడో తెలుసా? ఈ రాజుగారు ఒకప్పుడు ఆజ్ఞ ఇప్పించాడు, ఇజ్రాయిలీలలో పుట్టిన ప్రతి మగబిడ్డను తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేయండి? నీళ్ళలో పడేయండి, నదిలో పడేయండి అన్నాడు. ఎంతమంది అమాయకమైన ప్రాణులను జల సమాధి చేశాడు ఈయన. చూస్తున్నాడు దేవుడు. ఛాన్స్ ఇచ్చాడు, చాలా ఛాన్సులు ఇచ్చాడు. తాను విత్తిన దాన్ని గోయాలిగా, మరి అదే జలములలో పడి చచ్చాడు ఆయన. ఏ జలములో అయితే అనేక మంది అమాయక ప్రాణులకు బలిగొన్నాడో అదే జలములలో అతన్ని ముంచి చంపేశాడు దేవుడు. దేవునితో ఆటలాడద్దు. ఆయన న్యాయమైన తీర్పు తీర్చేవాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమునిచ్చేవాడు. అట్లాంటి బైబిల్ చరిత్రలో చాలా ఉన్నాయి. ఇప్పుడు హామాను అనే వ్యక్తి ఉన్నాడు. మొత్తం యూదులని భూమి మీద లేకుండా చేసేయాలనుకున్నాడు. మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్యని తయారు చేయించాడు. అదే ఉరికొయ్య మీద ఈయన బలి కావాల్సి వచ్చింది. యూదా జనాంగాన్ని భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు. హామాను సంతతి లేకుండా చేసేసాడు దేవుడు. దేవుని ప్రజలకు విరుద్ధంగా ఎవరు పనిచేసినా మీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. దానియేలు మీద శత్రువులు కొంతమంది ఈయనను ఎలాగైనా చంపించాలని రాజుగారికి ఒత్తిడి తీసుకొచ్చి సింహపు గుహలో పడేసేటట్టు చేశారు. ఇతడు సింహాల నోట చావాలి అని కోరుకున్నారు. దానియేలు బయటకు వచ్చాడు. కోరుకున్న వాళ్ళందరూ సింహాల నోట్లో పడ్డారు. ఏం విత్తారు అదే కోశారు. విచిత్రం ఏంటంటే ఒకటే విత్తుతారు కానీ 100 కోస్తారు. మీరు విత్తే ఒక్క విత్తనానికి 100 విత్తనాలు వస్తాయి. అంటే కొంచెం కీడు చేస్తే డబల్ కీడును అనుభవించాలి. ఈ సూత్రం తెలిసిన వాడు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాడు. దేవుడు చాలా న్యాయంగా ప్రకృతిని డిజైన్ చేశాడు. నేచర్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. పైకి ఎగరేసిన వస్తువు ఏం కావాలి? కింద పడాలి. న్యాచురల్ లా. అలాగే ఒక విత్తనం విత్తితే ఒకటే రావద్దు. ఏం కావాలి? కనీసం దాంట్లో 40 రెట్లైనా, 30 రెట్లైనా, 60 రెట్లైనా రావాలా.
నువ్వు చేసే ప్రతి కీడు ఎదుటివాని ఒక్క హృదయాన్ని మీరు గాయపెట్టండి, 100 మంది మీ హృదయాలను గాయపరుస్తారు. అది మీరు విత్తుకున్న విత్తనమే. మీరు ఒక హృదయాన్ని గాయపరిచి కంటతరి పెట్టిస్తే 100 మంది మీ హృదయాన్ని గాయపెట్టి కంటతరి పెట్టించాల్సిందే. అది మీరు తవ్వుకొని విత్తనం అది. ఒక్క వ్యక్తికి మీరు మోసం చేస్తే 100 మంది చేతుల్లో మీరు మోసపోవాల్సిందే. 10 రూపాయలు అన్యాయంగా తీసుకుంటే 100 రూపాయలు అన్యాయంగా మీ దగ్గర నుండి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఆవేశంతో కోపంతో ఒక్కటి తిట్టు తిడితే 100 తిట్లు తినాల్సిందే. న్యాయం కాదా ఇది? కాదా? అన్యాయమేనా? దేవుడు న్యాయవంతుడు అని తెలిసిన వాడు చాలా భయంతో బ్రతుకుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? నేను విత్తిన దాన్ని మళ్ళీ నేనే కోసుకోవాలి. చాలా దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటారు. నాలుక దగ్గర పెట్టుకోండి, ఆవేశాలు దగ్గర పెట్టుకోండి, భావోద్రేకాలు అణుచుకోండి. ఎందుకంటే అవే మీ విత్తనాలు. మీరు ప్రేమను విత్తితే ప్రేమనే కోస్తారు, ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని, మోసాన్ని విత్తితే. ఇది లోకానికి తెలిస్తే ఎంత భయంతో ప్రజలు బ్రతుకుతారు. తెలియట్లేదు ప్రజలకి. దేవుడు బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తే వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అయితే కొన్ని వెంటనే జరిగాయి, కొన్ని ఆయన తీర్పు వరకు ఎదురు చూస్తాడు. గోధుమలతో పాటు గురుగులు కూడా పరిగణిస్తాడు. వాటిని ఏమనంత మాత్రాన దేవుడు వాళ్ళు చేసిన కీడుని మర్చిపోయాడని కాదు. ఒక అంతిమ తీర్పు ఉంది. దేవుడు ప్రతివానికి తగిన తీర్పుని విధిస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన మరొక అద్భుతమైన పాఠం. ఇక లాస్ట్గా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనం పాడుకునే చాలా పాటలలో దేవుడు సముద్రమును దాటించను, అలసంద్రములను దాటించిన దేవుని స్తుతించదు. ఈ సముద్రమును దాటుట అనుభవము, అది వింటుంటేనే దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకొని మనం ఆనందిస్తూ ఉంటాం. దేవుని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఈనాటికి ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ పాటలు పాడతాం మనం. మీరు కీర్తన గ్రంథంలో చూస్తే ఎన్నోసార్లు ఇజ్రాయేలీలు దేవుని స్తుతించాలనుకున్నప్పుడల్లా ఈ సంఘటన ఎత్తిపట్టి పాటలు పాడుతూ ఉంటారు. కీర్తనలు, దావీదు భక్తుడు కానీ కీర్తనకారులు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, అబ్బా దేవా, ఎర్ర సముద్రమును చీల్చి ఆరిన నేలను చేసిన దేవా నీకు స్తోత్రం, ఆయన కృప నిరంతరం ఉండును అని దేవుని స్తుతించడానికి ఈ సంఘటనను వాడుకునేవాళ్ళు. ఇది గుర్తు చేసుకునే కానీ దేవుని యొక్క గొప్పతనం అర్థమయ్యేది. అయితే మీకు ఒక వార్త చెప్తున్నాను. ఇది మీరు గుర్తు చేసుకున్నప్పుడల్లా శత్రువు గడగడలాడిపోతుంటాడట. ఈ ఎర్ర సముద్రం అనే అనుభవము శత్రువుకి వణుకుడు పుట్టిస్తుందట. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగ ఆరిపోచేసానో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితరో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలము చేసితరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఆగండి. ఎరికో ప్రజల పరిస్థితి గురించి చెప్పబడింది. ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నారు, ఎరికోని స్వతంత్రించుకోబోతున్నారు. ఎరికో పట్టణస్తులకు తెలిసిపోయింది, అదిగో ఒక గొప్ప జనాంగం వస్తుంది. ఆ జనాంగం యొక్క చరిత్ర మొత్తం తెలిసిపోయింది వీళ్ళకి. ఎక్కడి నుండి చరిత్ర తెలిసింది వీళ్ళకు? ఐగుప్తు దేశంలో దేవుడు ఎలా తెగుళ్ళు పంపించి ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడో, ఎర్ర సముద్రమును 2గా చీల్చి ఆరిన నేల మీద నుండి ఎలా తీసుకొని వచ్చాడో, మార్గమధ్యంలో ఎంతమంది శత్రువులను ఓడించుకుంటూ దేవుడు తీసుకొని వచ్చాడో, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఎంత అప్డేటెడో చూడండి. అప్పుడు వైఫై లేవు, ఇంటర్నెట్ లేవు. ఎక్కడో ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అది. ఎరికో పట్టణస్తులు మాట్లాడుకునేది 40 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ గుర్తు చేసుకుంటున్నారు. ఎరికో పట్టణానికి వచ్చేసరికి అప్పటికే 40 సంవత్సరాలు అయిపోయింది ఇజ్రాయేల్ ప్రయాణం. 40 సంవత్సరాల క్రితము దేవుడు ఇజ్రాయేల్ చరిత్రలో చేసిన ఆ సంఘటనను గుర్తు చేసుకొని ఎరికో ప్రజలు గడగడలాడిపోతున్నారట. మేము ఈ సంఘటనలు విని వణుకుచున్నాము అంటున్నారు. నువ్వు పాడే పాట నీకు ఆనందాన్ని ఇస్తుంది, శత్రువుకి గడగడలాడిస్తుంది. అందుకొరకే స్తుతి ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది అని గ్రహించండి. పాటలు పాడడం అంటే నోరు తెరవడం మనం, కానీ మనకు అర్థం కావట్లేదు. మనం పాడుతున్నప్పుడు శత్రువుని వణికిచ్చేస్తున్నాం. వాడికి ఇవన్నీ గుర్తొస్తుంటాయి. వాడికి పీడకలలు. అమ్మో, ఆ రోజు సముద్రంలో మామూలు దెబ్బలు తగలేదు, ఆ రోజు దేవుడు మామూలు కొట్టలేదు. వాడికి అన్నీ గుర్తొస్తుంటాయి. ఒక దొంగని పోలీసు వాళ్ళు వేసి 3rd డిగ్రీ ఒక్కసారి అనుభవించిన వాడు బయటకు వస్తే కర్ర చూడగానే వాడికి అదే గుర్తొస్తుంది. సాతానికి నువ్వు పాట ఎత్తుకోగానే వాడికి ఆ సంఘటనలు గుర్తొస్తాయి. అమ్మో, ఆ రోజు చితగొట్టాడు దేవుడు. ఆ దెబ్బలు గుర్తొస్తాయి, వాడికి వణుకు పుడుతుంది.
అందుకొరకే స్తుతించేటప్పుడు దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ, మనకేమో అది శక్తి, సాతానికేమో వణుకు. కాబట్టి స్తుతించడం నిర్లక్ష్యం చేయకండి. అది ఐగుప్తు దేశం నుండి దేవుడు చేసిన కార్యాలు కావచ్చు, ఎర్ర సముద్రంలో దేవుడు చేసిన కార్యం కావచ్చు, ఈరోజు నీ జీవితంలో చేస్తున్న కార్యమైనా కావచ్చు. దేవుడు చేసిన కార్యములను మర్చిపోకుండా, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఏం చేయాలి మరి? నా ప్రాణం ఆయనని సన్నుతించు, ఆయనను స్తుతించు. సో ఎవ్రీడే ఆయన చేసిన ఉపకారం గుర్తు చేసుకుంటూ పాటలు పాడండి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. శత్రువుని గడగడలాడిస్తారు. మీకు తెలియకుండానే, మీకు తెలియదు అది విని వాడికి వణుకుడు పుడుతుంది. పొద్దున్న లేవగానే మీరు స్తుతి పాట ఎత్తుకున్నారనుకోండి, పొద్దున్న లేవడంతో వాడిని వణికిస్తున్నారు మీరు. వాడు దినమంతా మీ విషయంలో వణుక్కుంటూనే కూర్చోవాలి. వాడు రాత్రంతా ప్రణాళికలు వేసుకుంటాడు. నువ్వు పొద్దున్న లేవగానే నిన్ను ఎక్కడ బంధించాలో, నీకు ఎక్కడ గొలుసులు వేయాలో వాడు ట్రై చేస్తూ ఉంటాడు. కానీ పొద్దున్న లేవగానే నువ్వు పాటతో స్టార్ట్ చేసావు, అనవసరం విడ్జోలకి ఎందుకు అన్న భయం ఉంటుంది సాతానికి. కాబట్టి సాతాన్ని భయపెడుతూ దేవునిలో స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఎర్ర సముద్రము ఐగుప్తు నుండి కనాను వెళ్ళేటప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది. నాకు ఈ రోడ్డు నచ్చట్లేదు, నాకు ఐగుప్తు సొరకాయలు కీరకాయలు గుర్తొస్తున్నాయి, నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. కానీ నీ కొరకు ఎర్ర సముద్రము ఇది వన్ వే, అటు నుండి ఇటు రావడానికి తెరుచుకుంటుంది. నేను ఇటు నుండి అటు వెళ్ళిపోతానంటే మళ్ళీ రాదు. అద్భుతం. దాని ఉద్దేశం ఏంటి? నీ యాత్రలో ముందుకే సాగిపోవాలి తప్ప వెనకకు చూడకూడదు. నాగటి మీద చేయి పెట్టి వెనకకు చూచువాడు నాకు పాత్రుడు కాదు. విశ్వాసంలో నుండి నువ్వు వెనుకకు తిరిగి మరలా లోకంలోనికి, మరలా పాపంలోనికి, మరలా విగ్రహారాధనలోనికి నువ్వు వెళితే, సత్య దేవుణ్ణి విడిచిపెట్టిన నాడు నీ రక్షణను కూడా కోల్పోతావు. ఇంత అద్భుతం చేసి దేవుడు నేను బయటికి తీసుకొని వస్తే నువ్వు మరలా వెళ్ళిపోయి మళ్ళా పాపపు జీవితాన్ని జీవిస్తాను, మళ్ళా నాశనంలోనికి వెళ్తాను అనుకుంటే దేవుడు దానికి బాధ్యుడు కాదు. ఫరో వచ్చి నిన్ను బానిసగా చేసుకొని వెళ్ళలేడు. నీ అంతటా నీవు ఒకవేళ ఎర్ర సముద్రం పడవేసుకుంటావో, ఓడేసుకుంటావో, నీ కష్టాలను కూడా ఈదుకుంటూ పోతావో, ఏమైనా చెయ్యి. నీ అంతటా నీవు ఐగుప్తుకి వెళితే మరలా బానిసమైపోతావు. నీ కోసం ఎర్ర సముద్రం మాటికి రెండుగా చీల్చబడదు. దేవుని ఉద్దేశంలో నువ్వు ముందుకే సాగాలి, ఇక వెనకకు రావద్దు. ఏదో ఒక రాజు కథ విన్నాను, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన పేరు చెప్పను. ఆయన యుద్ధాలు చేసేటప్పుడు సైనికులను వెంట పెట్టుకొని వచ్చేటప్పుడు ఒక దేశాన్ని ఓడిస్తూ ఇంకో దేశం అట్లా ఆక్రమించుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న కాలువల మీద బ్రిడ్జిలు కడతారు కదా, ఆ కాలువలు దాటుకుంటూ బ్రిడ్జ్ దాటగానే ఆ బ్రిడ్జ్ను కూలగొట్టేసేవాడట. ఎందుకు? ఈ సైనికులు మరలా ఎక్కడ వెనకకు వెళ్ళిపోతారేమో అంటే వాళ్ళ మైండ్లో మనం యుద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అవసరమైతే యుద్ధంలో చచ్చిపోవాలి, కానీ మరలా వెనకకు వెళ్ళడానికి దారి ఉండదు. అంటే ఇక వెనకకు వెళ్ళాలన్న ఆలోచన కూడా రావద్దు వీళ్ళకి. ఒకవేళ ఆలోచన వచ్చినా వెళ్ళడానికి అవకాశం ఉండదు. సేమ్ దేవుడు కూడా అలాగే చేశాడు. ఎర్ర సముద్రం కూడా ఎందుకు తీసుకొచ్చాడంటే, ఈ రూట్లో సముద్రం తెచ్చుకుంటుంది, మళ్ళీ రిటర్న్ వస్తానంటే ఇంకా వెనకకు రావద్దు. దేవుడు నిన్ను ఒక్కసారి సాతాను బంధకాలను బయటికి తీసుకొస్తే నువ్వు మళ్ళీ వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి రక్షింపబడిన వాళ్ళు ఎవరు ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకునేంత దుస్థితి రావద్దు, మాజీ క్రైస్తవుడు అని చెప్పుకునేంత దుస్థితి రావద్దు. నీ జీవితంలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా ముందుకు సాగడమే క్షేమం. నిన్ను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు, ఎర్ర సముద్రం దాటించిన దేవుడు అక్కడ నుండి ఇంకా అద్భుతమైన అనుభవాల గుండా తీసుకెళ్తాడు. వెనకకు చూడకు. అయితే ఇజ్రాయిల్ చేసిన మాట చెప్పకపోతే నేను మళ్ళీ న్యాయం చేసినట్టు కాదు. 31వ వచనం ఒకటి చెప్పి ముగిస్తాను. 31 లాస్ట్ వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఆగండి. ఇప్పుడు కళ్ళ ముందు ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఇంత మునుపున్న ఇజ్రాయేలీలు ఏంటి, ఓ మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అన్న ఈ వీళ్ళే కళ్ళ ముందు ఇంత ఆశ్చర్యం చూసేసరికి ఏమంటున్నారు వాళ్ళు? ఇజ్రాయిలు చూచిరి. దేని చూచిరి? ఈ గొప్ప కార్యమును చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీదను. చెప్పరా? మాకు ఏ సేవకుడు అక్కర్లేదు, మాకు దేవుడు ఉంటే చాలు అనుకోవద్దు. దేవుని నమ్మిన వ్యక్తి దేవుడు పంపిన సేవకుని కూడా నమ్మాలి. అప్పటి వరకు ఓ మోషే అన్న ఈ ప్రజలే, సార్ మీరేం చెప్తుందో వింటాం సార్ అని ఇప్పుడు లోబడే తత్వానికి వచ్చారు. ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. నమ్మారు, కానీ ఎన్ని రోజులు ఆ నమ్మిక ఉంటుందో చూద్దాం.
ముందు ముందు చరిత్ర తెలుస్తుంది. సేమ్ మన లైఫే. ఎంత భక్తో దేవుడు అంటే భయం, సేవకుడు అంటే భయం. ఎన్ని రోజులు కనపరుస్తుందో చూద్దాం. ఓకే, ఇంత అద్భుతం జరిగింది. ఇంత గొప్ప అద్భుతానికి దేవుని ఎలా వారు స్తుతించారనేది నెక్స్ట్ వీక్ మనం